శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జంబూద్వీప పర్వత వర్ణన. రుద్రుడిట్లా చెప్పాను. ఆ పద్మపు దుద్దు మొదలు మేరువు నడిమి భాగమని దాని కొలత 1000 యోజనాలని చెప్పి తిని కదా. దాని చుట్టుకొలత 48,000 యోజనాలు. అది పర్వతరాజమగ మేరువుకు మూలంగా భావించబడింది. అక్కడ ఉన్న 1000 కొలది పర్వతాల ప్రమాణం మిక్కిలి గొప్పది. మరియు 8 దిక్కుల్లో 8 సరిహద్దు కొండలు కలవు. వీనిలో తూర్పున జఠరం, దేవకూటం అని 2 పర్వతాలు కలవు. ఇవి తూర్పు పడమరలుగా వ్యాపించి సముద్రంలోకి చుచ్చుకుని పోయి ఉన్నవి. ఈ మర్యాద పర్వతములు 8గా మేధావులు అభివర్ణింతరు. బ్రాహ్మణ వరేణ్యులారా, బంగారు కొండగా ప్రసిద్ధికెక్కిన ఆ మేరు పర్వత విష్కంభములను గురించి చెబుతాను వినండి. ఆ మేరు పర్వతానికి 4 దిక్కులందునూ 4 మహాపాదములు కలవు. అవి తన్ని పట్టుకొని ఉండగా 7 ద్వీపములు గల భూమి కదలకుండినది. ఈ విష్కంభముల నడిమి ప్రదేశం అడ్డంగా ఎత్తుగా 10,000 యోజనములని ఊహ. అవి హరితాల వృక్షములు గల ఒడ్డులతో కమ్ముకొని ఉన్నవి. వాని చర్యలు మణిశిలలతో, రంగురంగుల మనలతో, పెక్కు సిద్ధ భవనాలతో, క్రీడాస్థానములతో గొప్ప కాంతులు కలిగి ఉన్నవి. దానికి తూర్పున మందరం, దక్షిణాన గంధమాదనం, పడమటి దిక్కున విపులం, ఉత్తరాన సుపార్శ్వం అను కొండలు కలవు. దాని శిఖరములందు 4 మహావృక్షాలున్నాయి. దేవతలు, దైత్యులు, అప్సరసులు ఆ చెట్ల గుణములు మొత్తముల చేత అక్కడ విహరించుచుందురు. మందరగిరి కొమ్మున బాగుగా వేలాడు కొమ్మల చివరలు గల కదంబమున వృక్షం కలదు. విప్పారిన కేసరములు గల దాని పువ్వులు పెద్ద కుండలంత ప్రమాణంలో ఉండును. సర్వకాలాల్లో పూచును. గొప్ప పరిమళంతో మనోహరములై ఉండును. సర్వప్రాణులకు ఉల్లాసం కలిగించు భూభాగములతో ఆ చెట్టు గంధములతో దిక్కులను నింపుచూ విరాజిల్లును. అట్టి చెట్టుగల మండలంలో 1000 కంటే అధికం. వర్షగిరి అను గంధమాదన మందు భద్రాశ్వమను వృక్షముండును. అది ఆ కొండ శిఖరమును పుట్టినది. మిక్కిలి ప్రసిద్ధి కలది, అందమైనది, శోభతో నిండినది. మహావృక్షాల కంటే మిన్న. అక్కడ సాక్షాత్తు హృషీకేశుడు సిద్ధుల సంఘాలతో కొలువు తీరి ఉండును. గుర్రపు మోము గల విష్ణువు ఆ భద్రకదంబ వృక్షం గల పర్వతపు చర్యను మాటిమాటికి చేరుచుండను. ఆ విధంగా భద్రకదంబమును చూచెడు అశ్వవదనుడు కలది. కావున ఆ వర్షంను భద్రాశ్వం అనుచుందరు. సంశయం లేదు. దేవతలు సేవించడు దక్షిణగిరి శిఖరమందలి వృక్షములు జంబువు. అప్పటికప్పుడు పువ్వులు, కాయలు ఒసుగుచుండును. పెనుకొమ్మలతో ఒప్పారుచుండును. దాని పండ్లు మిక్కిలి పెద్దవి, రుచికలవి, మెత్తనివి, అమృతంతో సమానమైనవి. కొండ కొమ్మను రాలుచుండును. ఆ మేలిన పర్వతము నుండి ఆ పండ్ల రసంతో జాలువారెడు దివ్య నది జంబూనది తేనెలను స్రవింపచేయునది పారుచుండను. మరియు దాని యందు జాంబోన్నతమును బంగారం మంచి వన్నెగలిగి అగ్నిజ్వాల వంటి కాంతితో ఉండను. దేవతలకు అలంకారమైనది, పాపాలు నశింపచేయున్నది అగు అది అక్కడ పుట్టెను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు అమృతం వంటిది, నేరేడు పండ్ల వంటి జాలువారినది అగు ఆ తేనెను త్రావిరి. దక్షిణ దేశానికి పతాక వంటి ఆ జంబువు లోకములందు ప్రసిద్ధికెక్కింది. దాని పేరుతోడనే ఆ దేశమును మానవులు జంబూద్వీపమని పిలుస్తున్నారు. గొప్పది అగు విపుల పర్వతానికి దక్షిణాన మిక్కిలి పెద్దది అగు ఒక కొండ కొమ్మ అన్నట్టుది అగు అశ్వత్థము అను చెట్టు పుట్టింది. పెద్ద పరపు, గొప్ప మొదలు, పెక్కు మహాగుణముల గల ఆ చెట్లు పండ్లు కుండలంతటివి. అన్ని ఋతువుల్లో కాయనవి, మేలైనవి. ఆ వృక్షం కేతుమాల దేశాలకు పతాకం వంటిది. దేవతలు, గంధర్వులు దాన్ని సేవిస్తారు. దాన్ని బట్టియే దానికి కేతుమాల మన పేరు ప్రసిద్ధమైంది. నామకర్మములను బట్టి దాని నిర్వచనం బ్రాహ్మణ ప్రవరులారా తెలుసుకొండు. పాల సముద్రాన్ని మధించినప్పుడు ఇంద్రుడు తన చైత్యము పతాకను మూలలుగా భుజంపై నిలుపుకొనను. అందుచేత ఆ వర్షం కేతుమాలమని ప్రసిద్ధికెక్కెను. సుపార్శ్వం ఉత్తర శృంగమున వటమను పెద్ద మర్రి చెట్టు కలదు. దాని మొదలు మిక్కిలి విశాలమైనది. దాని మండలం 3 యోజనాల ప్రమాణం కలది. పెక్కు విధాలైన మాలలు, సముదాయాలతో మిక్కిలి వేలాడు కొమ్మలతో అది అలరారుచుండును. సిద్ధులు దాన్ని సేవించుచుందరు. వేలాడు కుంభముల వంటి బంగారు వన్నెగల పండ్లతో ఆ నక్రోధం ఉత్తర కురుభూములకు పతాక వృక్షంగా ప్రకాశించుచుండును. సనత్కుమారుని తమ్ములు, బ్రహ్మ మానసపుత్రులు 7 మహానుభావులు కురువులను వారు అక్కడ ప్రసిద్ధికెక్కిరి. అందరూ స్థిరమైన గతి కలవారు, జ్ఞానులు, ఏ పాపం ఎరుగని వారు, మహాత్ములందరూ. ప్రళయకాలం వరకు చెడనది సనాతనము అగు లోకంగా వారి స్థావరం ప్రసిద్ధికెక్కింది. ఇది స్వర్గమందును భూమి యందు ఉత్తర కురువులుగా ఎల్లవేళలా కీర్తించబడినది. ఓం శాంతి శాంతి శాంతి.